ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇంతకుముందు సెషన్ వరకు మనం 1919లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి యొక్క ఫర్మానా గురించి నేర్చుకున్నాం. ఈ సెషన్లో మరి ఫర్మానా రిలీజ్ చేయడానికి, ఆ తర్వాత ఫర్మానా రిలీజ్ చేసిన తర్వాత కొన్ని సంస్థల ఆవిర్భావం జరిగింది. సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ వేర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద 1919 ముల్కీ రూల్స్ ఆర్ ముల్కీ ఫర్మానా. అంటే 1919లో ముల్కీ ఫర్మానాని విడుదల చేసిన తర్వాత మన హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని సంస్థలు కానీ లేదా అసోసియేషన్లు కానీ మన హైదరాబాద్ రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయి. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద అసోసియేషన్స్ ఆర్ కౌన్సిల్స్. వీటిని కౌన్సిల్స్ అనొచ్చు, లేకపోతే పొలిటికల్ అసోసియేషన్స్ అనొచ్చు. ఇవి ఫామ్ అయ్యాయి. వాటి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఏ సెడ్, మనం ఇంతకుముందు 1919లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఫర్మానా, ముల్కీ ఫర్మానా రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, యాజ్ యూ నో దట్ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ 1918 అండ్ 1919. ఉస్మానియా యూనివర్సిటీ అనేటటువంటిది 1918, 1919లో స్థాపించబడింది. సో in this Usmania University, most of the importance to given Lucknowi Urdu. So Lucknowi Urdu ki ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. Lucknowi Urdu, there are two different Urdus are there. One is Dakkani Urdu and one more is Lucknowi Urdu. Deccan Urdu is Hyderabad original language. Lucknowi Urdu, it is North Indian Urdu. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఉస్మానియా యూనివర్సిటీలో లాంగ్వేజ్ అనేటటువంటిది దక్కని ఉర్దూకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. దేనికి ఇచ్చారు? లక్నవీ ఉర్దూకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో ద లోకల్స్, మన దగ్గర ఉన్నటువంటి లోకల్స్ అందరూ కూడా ఆబ్జెక్షన్ చేశారు. సార్ ఎట్లా పాసిబుల్ అండి, మన దగ్గర ఉన్నదేమో డెక్కని ఉర్దూ ఉంది, బట్ మీరు లక్నవీ ఉర్దూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటటువంటి ఒక ఫీలింగ్ తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటుగా నార్త్ ఇండియా నుంచి చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ దే మైగ్రేటెడ్ టు హైదరాబాద్. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సాలార్ జంగ్ 1కి అసిస్టెంట్గా పనిచేయడానికి వచ్చినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండ్ అమీనుద్దీన్. ఎవరని చెప్పాను? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. మీ అందరికీ తెలుసు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఫౌండర్ అయినా. అంతేకాకుండా అమీనుద్దీన్. సో దీస్ two people, these both were mostly tried to ask or invited people from North India to Hyderabad. అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు అమీనుద్దీన్ అనేటటువంటి వీరిద్దరు కూడా సాలార్ జంగ్ 1కి అసిస్టెంట్గా పనిచేస్తూ నార్త్ ఇండియాలో లక్నవీ ఉర్దూలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ రప్పించడంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. సో అప్పటి నుంచి మనకి క్వశ్చన్ వచ్చింది, సార్ మనది దెక్కన్ ఉర్దూ కదా, వై యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు లక్నవీ ఉర్దూ అక్కడ ఉన్నటువంటి ఉర్దూకి ఇక్కడ ఉన్న ఉర్దూకి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది అని నిజాంకు తీసుకురావడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత లక్నవీ ఉర్దూ, డెక్కన్ ఉర్దూ మధ్య డిఫరెన్సెస్ రావడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత 1919లో ముల్కీ ఫర్మానా, ఆ విధంగా రిక్వెస్ట్ చేసేసరికి ముల్కీ ఫర్మానాని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నౌ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కూడా ఫామ్ అయింది 1920లో. లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్. లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్. లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ 1920. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు స్థాపించబడింది? ఓకే, దిస్ లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రీఫార్మ్ చేయగలిగింది. సమ్ ఆఫ్ ద రీఫార్మ్స్ వర్ టేకెన్. కొన్ని రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషన్లో రీఫార్మ్స్, స్కూల్స్, ఓకే, పాఠశాలలు, ఓకే, హైదరాబాద్లో పాఠశాలలు స్థాపించబడింది. స్కూల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్.
లోకల్ ఓయూ గ్రాడ్యుయేషన్, లోకల్ ఓయూ ఉస్మానియా గ్రాడ్యుయేట్ వాళ్ళు సంబంధించిన వాళ్ళది ఒక అసోసియేషన్ ఏర్పడి ఈ అసోసియేషన్ వారు పాఠశాలల స్థాపన, ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్. ఓకే, ఇక్కడ స్కూల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. ఇంగ్లీష్ మీడియం వారికి కూడా అర్థం కావాలని చెప్పి బైలింగల్గా రాస్తున్నారు. అంతేకాకుండా ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఎగ్జిబిషన్ సొసైటీ. ఏం చేశారు? ఎస్టాబ్లిష్డ్ ఎగ్జిబిషన్ సొసైటీ, ఒక ఎగ్జిబిషన్ సొసైటీని కూడా వీరు ఎగ్జిబిషన్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సొసైటీని ఎవరు ఏర్పాటు చేశారంటే లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్. అది ఎప్పుడు ఏర్పడింది? 1920లో ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? వై వీఆర్ డిస్కసింగ్ దిస్ ఆర్గనైజేషన్? బికాస్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ప్లేడ్ ఎ వైటల్ రోల్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద లోకల్ పీపుల్, టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద నిజాం. అంటే ఇవన్నీ కూడా ఒక అవేకనింగ్, మనలో ఒక రకమైనటువంటి చేతనత్వాన్ని తీసుకురాగలిగాయి, ఒక రకమైనటువంటి జాగరూకతను తీసుకురాగలిగాయి, ఒక రకమైనటువంటి మనలో ఒక భావన వచ్చింది ఈ అన్నింటితో, ఈ ఆర్గనైజేషన్స్ వల్ల. దీస్ ఆర్గనైజేషన్స్ వేర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు అవేకెన్ ద పీపుల్. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాయి. ఓకే, దీని తర్వాత వచ్చినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 1921 ఇంతకుముందు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ 1921. మరి ఈసారి హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ దీని యొక్క ఎయిమ్ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఎయిమ్? దిస్ ఈస్ ట్రై టు కండక్ట్ వన్ మీటింగ్. అంటే ఒక మహాసభను నిర్వహించాలి అనుకుంది. ఒక మహాసభను, వన్ పొలిటికల్ మీటింగ్. ఓకే, దీన్ని ఏమనాలి మనం? పొలిటికల్ మీటింగ్. It tried to conduct one political meeting or political congress. రైట్. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ 1921లో ఏర్పడింది. ఒక మహాసభని హైదరాబాద్లో పెట్టాలి అనుకుంది. బట్ ఏం జరిగింది? నో పర్మిషన్, అనుమతి రాలేదు నిజాం దగ్గర నుంచి. నా దగ్గర ఎవరు కూడా మీటింగ్ పెట్టడానికి వీల్లేదు, నో పర్మిషన్ ఇవ్వలేదు. సో మహాసభ లీడర్స్ అందరు కూడా, హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ లీడర్స్ అందరు కూడా, లేదు మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఒక మహాసభ పెడతాం, వీ వాంటెడ్ టు కండక్ట్ వన్ మీటింగ్, ప్లీజ్ గ్రాంట్ అస్ పర్మిషన్ అని అడిగారు. అడిగితే ఈ మహాసభ మీద ఈ హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ మీద ఒక అడ్వైజరీ, ఒక సలహా కమిటీ వేశారు. ఓకే, సలహా సంఘం అంటే ఏంటి? వన్ అడ్వైజరీ కమిటీ వాస్ సెటప్. ఒక అడ్వైజరీ కమిటీ వేశారు. సో ఈ అడ్వైజరీ కమిటీ ఎవరు అంటే హెడెడ్ బై రాయ్ బాలాముకుంద్. మీ అందరికీ తెలుసు రాయ్ బాలాముకుంద్ ఎవరో. రాయ్ బాలాముకుంద్ వాజ్ ద ఫస్ట్ ఓన్లీ హిందూ పర్సన్ ఫస్ట్ హిందూ గ్రాడ్యుయేట్ అండ్ హైదరాబాద్ హైకోర్టుకి ఆయన జడ్జిగా పనిచేశారు. సో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ ఫోర్సింగ్ నిజాం టు గివ్ పర్మిషన్ టు కండక్ట్ వన్ మహాసభ. మేము మహాసభ నిర్వహించుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వారు బాగా ఒత్తిడి చేసేసరికి వాటి మీద ఒక అడ్వైజరీ కమిటీ వేశారు. ఆ అడ్వైజరీ కమిటీ హెడ్ చేశారంటే రాయ్ బాలాముకుంద్. మీ అందరికీ తెలుసు రాయ్ బాలాముకుంద్ ఎవరో. రాయ్ బాలాముకుంద్ ఫస్ట్ హిందూ గ్రాడ్యుయేట్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఇది మహాసభ. స్టిల్ మహాసభ వాంటెడ్ టు ట్రై, ఇంకా కూడా మహాసభ అడుగుతుంది, మాకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే, మేము పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుంటాం అని అడుగుతుంది. బట్ నిజాం నాట్ యాక్సెప్టెడ్ దిస్ ఎనీ పొలిటికల్ మీటింగ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. నా హైదరాబాద్లో ఎవరు కూడా పొలిటికల్ మీటింగ్స్ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడమే కాకుండా గస్తీ నిషాన్ వాజ్ ఇంపోజ్డ్. గస్తీ నిషాన్ 53 వాజ్ ఇంపోజ్డ్. అంటే ఎవరు కూడా నా దగ్గర నిషేధం, అంటే రాజ్యాంగ ఏమంటారు పొలిటికల్ మీటింగ్స్ వాజ్ సభలు. పొలిటికల్ మీటింగ్స్ అంటే రాజకీయ సభలు అనేటటువంటివి నా దగ్గర జరగద్దు అంటే రాజకీయ సభల నిషేధం. రాజకీయ సభలు, ర్యాలీలు
నిషేధం. దేని ప్రకారంగా నిషేధం? ఈ యాక్ట్ ప్రకారంగా గస్తీ నిషాన్ 53 అనే దాన్ని తీసుకొచ్చారు. ఇంపోజ్డ్ అంటే ఏంటి? తీసుకొచ్చారు. దీని ప్రకారంగా రాజకీయ సభలు, హైదరాబాద్ రాజ్యంలో రాజకీయ సభలు కానీ, మీటింగ్లు కానీ, ర్యాలీలు కానీ నిషేధించబడ్డాయి. ఇప్పటిదాకా హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు? మేము మీటింగ్ పెడతామంటున్నారు. మీరు మీటింగ్ పెట్టకుండా ఉండడానికి ఈ 1923లో చాలా చాలా ఇంపార్టెంట్, 1923లో గస్తీ నిషాన్ 53 అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం పొలిటికల్ మీటింగ్స్ వర్ బ్యానెడ్. రాస్తున్నాను మళ్ళీ ఇక్కడ, పొలిటికల్ మీటింగ్స్ ఆల్ బ్యానెడ్, ఇక్కడ బ్యాన్ చేసేసారు. మరి ఈ గస్తీ నిషాన్ 53ని తీసేయడానికి, ఓకే, టు రివోక్ అంటే తెలుసు కదా, నిషేధం తొలగించడానికి ఒక పర్సన్ ప్రయత్నం చేశారు. ఆయన పేరే రామచంద్ర నాయక్. టు రివోక్ రామచంద్ర నాయక్ వాస్ ట్రైడ్. రామచంద్ర నాయక్ అనేటటువంటి వ్యక్తి, రామచంద్ర నాయక్ వాస్ ట్రైడ్ టు రివోక్ దిస్ గస్తీ నిషాన్ 53. గస్తీ నిషాన్ అనే 53 అనేటటువంటి చట్టాన్ని తీసివేయడానికి రామచంద్ర నాయక్ అనేటటువంటి వ్యక్తి నిజాంతో సంప్రదింపులు జరిపాడు. రామచంద్ర నాయక్ వాస్ మీడియేటెడ్. he discussed with the Nizam to revoke this గస్తీ నిషాన్ 53 నిషేధాన్ని తొలగించడానికి రామచంద్ర నాయక్ చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. బట్ నిజాం అయితే అస్సలు ఎప్పుడు కూడా నిజాం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. హీ వాస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. నా దగ్గర ఎటువంటి మీటింగ్స్ ఉండవు, నేను గస్తీ నిషాన్ 53 నా దగ్గర ఉంటుంది, నేను నా మాట ఎవరి మాట కూడా వినను, నేను డిసైడ్ అయిపోయాను అంతే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది గస్తీ నిషాన్ 53 గురించి. ఆ తర్వాత లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్, లండన్లో ఏర్పడ్డటువంటి ఇంకొక ముఖ్యమైన సంస్థ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. చాలా ఇంపార్టెంట్. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ 1926. మరి ఎక్కడ ఏర్పడింది ఇది? లండన్. ఎక్కడ ఏర్పడిందండి? లండన్. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనేటటువంటి సంస్థ ఇది 1926లో ఏర్పడింది. వాట్ ఈస్ దిస్ ఎయిమ్? మరి వీటి యొక్క ఈ సొసైటీ ఆఫ్ యూనియన్ ప్రోగ్రెస్ ఎయిమ్ ఏంటి? దీని ముఖ్యమైనటువంటి ఏం సాధించాలనుకుంటుంది? ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? ప్రభుత్వం అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. హైదరాబాద్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి అనేటటువంటి భావనతో హైదరాబాద్లో చదువుకున్నటువంటి వ్యక్తులు లండన్లో ఉంటున్నారు. వీరు ఈ యొక్క బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడాలి అని నిజాంకి రిక్వెస్ట్ చేశారు. దే రిక్వెస్టెడ్ నిజాం టు set up a responsible government in Hyderabad. Nizam became very angry. మీరారా మాకు చెప్తున్నా, మా తెలియదు ఏ గవర్నమెంటో. సో నిజాంకి ఈ విషయం మీద చాలా ఎక్కువగా కోపం రావడం జరిగింది. ఇట్ ఈస్ అబౌట్ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి సంస్థ హైదరాబాద్ అసోసియేషన్ 1930. హైదరాబాద్ అసోసియేషన్ 1930లో ఏర్పడింది. ఇట్ వాస్, మరి ఇది ఎవరి చేత, who was played an important role to form హైదరాబాద్ అసోసియేషన్? మరి హైదరాబాద్ అసోసియేషన్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందంటే బారిస్టర్ శ్రీకృష్ణన్. యాజ్ యు నో, బారిస్టర్ అంటే తెలుసు కదండి. బారిస్టర్ శ్రీకృష్ణన్ అనేటువంటి వ్యక్తి 1930లో హైదరాబాద్ అసోసియేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ వాట్ వాజ్ ద ఎయిమ్? దీని ఎయిమ్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. తెలుసు కదా, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే తెలుగులో ఏమంటారు? రాజ్యాంగపరమైనటువంటి రిఫార్మ్స్, సవరణలు లేదా
చట్టాలు లేదా నూతనమైనటువంటి విధి విధానాలు, రాజ్యాంగపరమైనటువంటి రీఫార్మ్స్ తీసుకురాగలగాలి అని హైదరాబాద్ అసోసియేషన్ 1930లో ఏర్పడింది. ఇది కూడా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇక్కడ కూడా బాధ్యతాయుతమైనటువంటి గవర్నమెంట్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలి. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు, రాజ్యాంగపరమైనటువంటి రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి బారిస్టర్ శ్రీ కిషన్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి హైదరాబాద్ అసోసియేషన్ నిజాం మీద ప్రెషర్ పెట్టింది. సో ఆ తర్వాత ఇదారా అబియత్ ఉర్దూ ఇంకొక సంస్థ ఇదారా అబియత్ ఉర్దూ 1930 1930 ఇదారా అబియత్ ఉర్దూ అనేటటువంటి సంస్థ డాక్టర్ జోరే, మరి దీని స్థాపకులు ఎవరంటే డాక్టర్ జోరే చాలా ఇంపార్టెంట్. డాక్టర్ జోరే ఇదారా అబియత్ ఉర్దూ అనే సంస్థ డాక్టర్ జోరే గారు 1930లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. బట్ వాట్ వాజ్ ద ఇంపార్టెన్స్, మరి ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఎయిమ్ ఏంటి, వాట్ వాజ్ హిస్ ఎయిమ్, దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రొడక్షన్ ఆఫ్ డెక్కన్ సింథసిస్ అంటే ఏంటంటే దక్కన్ సంస్కృతిని కాపాడాలి. దక్కన్ సంస్కృతి మనంతా దక్కన్ కదా, సో ఈ యొక్క దక్కన్ సంస్కృతిని కాపాడే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఇది హిందూ ముస్లిం విద్యార్థులు అందరూ కలిసి, హిందూ ముస్లిమ్స్ దీన్ని ఎవరెవరు చేపట్టారు, హిందూ ప్లస్ ముస్లిమ్స్ అందరూ కలిసి కూడా నాన్ ముల్కీల వల్ల హైదరాబాద్లో వాతావరణం కలుషితం అయిపోయింది. డ్యూ టు ద ఇమిగ్రేషన్ ఆఫ్ నాన్ ముల్కీస్ ద హైదరాబాద్ కల్చర్ హ్యావ్ బిన్ డ్యామేజ్డ్. సో కాబట్టి డ్యామేజ్ అయింది కాబట్టి మన దక్కన్ కల్చర్, దక్కన్ లాంగ్వేజ్ అనేటటువంటిది కాపాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే డెక్కన్ సింథసిస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. 1930లో దీన్ని డాక్టర్ జోరే గారు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూ ఆర్గనైజేషన్ అండ్ సమ్ మోర్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మరి వాటి గురించి కూడా క్లియర్గా రాసుకుందాం. మనం తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియంస్లో నేర్చుకుంటున్నాం, గమనించాలి. అది కూడా ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా లేవు, మన ఛానల్లోనే ఇవన్నీ ఉన్నాయి. మిత్రులారా, నేను చదివింది మీకు చెప్తున్నాను, చాలా బుక్స్ రిఫర్ చేస్తున్నాను, సో మీకోసం. నెక్స్ట్ ఇప్పుడు 1933 ఫర్మానా. సో ఇప్పటి కనుక మనం ఒకసారి చూసుకుందాం. ఏంటి 1868 అఫ్జల్ ఉద్దౌలా ఆదేశాలు జారీ చేశారు. 1868 అఫ్జల్ ఉద్దౌలా హీ వాస్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ టు గివ్ జాబ్స్ టు ఓన్లీ ముల్కీస్. ఆ తర్వాత 1888 ముల్కీ గెజిట్ వచ్చింది. ఆ తర్వాత మనకి 1919 ఫర్మాన్ వచ్చింది. సో ఆ ఫర్మాన్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది 1933 ఫర్మానా. ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ మూడు మనం ఇంతకుముందు సెక్షన్లో నేర్చుకున్నాం. ఇప్పుడు 1933 ఫర్మానా. మన 1933లో ఫర్మానా ఏమని చేశారు ఏంటి అనేది చూసుకుందాం. దీంట్లో ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1910లో మనకి మహారాజా కిషన్ ప్రసాద్ 1910లో మహారాజా కిషన్ ప్రసాద్ ఆయన ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలి ఆయన అని కూడా ఒక ఆదేశాలు జారీ చేపించాడు. నాన్ ముల్కీల ఉద్యోగాలన్నీ కూడా టెంపరరీ ఉద్యోగాలు, ఆల్ నాన్ ముల్కీ ఎంప్లాయ్మెంట్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ టెంపరరీ అని చెప్పి 1910లో మనకి మహబూబ్ అలీ ఖాన్ చే మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇది ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ 1933 ఫర్మానా ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందని చూద్దాం. 1933 ఫర్మానా ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి చాలా చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. కోత్వాల్ అంటే ఎవరంటే కమిషనర్. కోత్వాల్ అంటే గ్రూప్ 2లో వచ్చిందమ్మా. కోత్వాల్ అంటే ఏంటి, కమిషనర్. అమీన్ సాబ్ అంటే ఏంటి, ఎస్ఐ. సో కమిషనర్, హైదరాబాద్కి కమిషనర్గా పనిచేస్తున్నటువంటి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఫోర్స్డ్ నిజాం టు అనౌన్స్ టు గివ్ వన్ ఫర్మానా. ఖచ్చితంగా మీరు ఒక ఫర్మానా జారీ చేయాల్సిందే, ముల్కీలకు అన్యాయం జరుగుతుంది, ముల్కీస్ వర్ లూజింగ్ దేర్ ఎంప్లాయ్మెంట్, ముల్కీస్ ఆర్ వరింగ్ అలాట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ మ్యాటర్, నాన్ ముల్కీస్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ముల్కీలకి
ఉద్యోగాలు రావట్లేదు, ఎలాగైనా మీరు ఒక ప్రకటన చేయాల్సిందే అని చెప్పి నిజాంని ఒత్తిడి ప్రెజర్ చేసిన తర్వాత మనకి ఒక ప్రకటన, ఒక ఫర్మాన్ వస్తుంది 1933. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇది కూడా ఎవరు చేశారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ప్రకటన చేస్తారు. అదేంటి? విద్యావంతులైన ముల్కీలనే ఉద్యోగాల్లో నియమించాలి అని చెప్పారు. ఓకే, ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ద ఎడ్యుకేటెడ్ ముల్కీస్ టు బి రిక్రూటెడ్, అని చెప్పారు. విద్యావంతులైన ముల్కీలనే ఉద్యోగాలు నియమించాలి అనేది ఒకటి చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు? సమర్థవంతంగా ముల్కీ అమలు. సో ఇప్పటిదాకా అయితే ముల్కీ సరిగా అమలు కాలేదు, నాట్ ఇంప్లిమెంటెడ్. దిస్ ముల్కీ రూల్స్ వాస్ నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్, బట్ రైట్ నౌ దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ వెరీ స్ట్రిక్ట్. ఓకే, సో సమర్థవంతంగా ముల్కీ అమలు అంటే దిస్ ముల్కీ రూల్ టు బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్ట్రిక్ట్లీ. ఇంగ్లీష్ మీడియం వారికి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో దీని తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి అభినందన సభ, ఒక అప్రిషియేషన్ సభ, అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, మా నిజాం గారు మా ముల్కీలనే నియమిస్తామన్నారు, అదేవిధంగా సమర్థవంతంగా ముల్కీ అమలు చేస్తామని చెప్పారు. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఫర్మానా ఇష్యూ చేయడంతో ఆయనకి అభినందన సభ, హైదరాబాద్లో అభినందన సభ 1933లో ఏర్పాటు చేశారు. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. 1933లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఒక ఫర్మానా రిలీజ్ చేశారు. ఎవరి ప్రభావం వల్ల? రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి, అప్పటి కోత్వాల్, అప్పటి కమిషనర్ ప్రభావం వల్ల. సో ఆయన ఈ ముల్కీని సరిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఆయనకి ఒక అభినందన సభ, ఒక పెద్ద సభ, ఒక అప్రిషియేషన్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. 1933లో. ఓకే, ఇది 1933 ఫర్మానా. ఇప్పుడు చూద్దాం 1933 ఫర్మానాతో పాటు మొన్నటి ఎస్ఐ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న, చాలా పుస్తకాల్లో తప్పుగా అచ్చైన సంవత్సరం గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ముల్కీ లీగ్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ముల్కీ లీగ్. దీన్నే నిజాం సబ్జెక్ట్ లీగ్ అని కూడా అంటారు. దీన్నే నిజాం సబ్జెక్ట్స్ లీగ్, లేదా దీన్నే నిజాం ప్రజల సంఘం అని కూడా అంటారు. నిజాం ప్రజల సంఘం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ముల్కీ లీగ్, నిజాం సబ్జెక్ట్ లీగ్ అండ్ నిజాం ప్రజల సంఘం. ముల్కీ లీగ్ ఇంగ్లీష్ మీడియం వారు, తెలుగులో రాస్తున్నాను. ముల్కీ లీగ్, నిజాం సబ్జెక్ట్ లీగ్, నిజాం ప్రజల సంఘం, ఏది ఇచ్చినా ఒకటే. మరి ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే మనకి చాలా పుస్తకాల్లో 1935 ఇచ్చారు, 1934 అని రాసుకోండి. బికాస్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో 1934 అని వచ్చింది, తెలుగు అకాడమీలో కూడా 1934 ఉంది. ఒకవేళ 1934 అని కనుక లేకపోతే 1935 మీరు ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇది ఎస్ఐ ఎగ్జామినేషన్లో వచ్చిందమ్మా. 1934 తెలుగు అకాడమీలో కూడా 1934 అనే ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. రైట్, సో ముల్కీ లీగ్, నిజాం సబ్జెక్ట్ లీగ్. మరి దీని యొక్క నినాదం, ఈ యొక్క సంస్థ యొక్క నినాదం ఏంటి? స్లోగన్, దీని యొక్క నినాదం, ఇది కూడా ఇంతకుముందు ఎగ్జామినేషన్లో వచ్చింది. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. హైదరాబాద్ అనేటటువంటిది హైదరాబాదీలదే. మరి దీనికి ఉర్దూలో ఇంకొక పేరు ఏమిటి? అదర్ నేమ్. ఈ యొక్క ముల్కీ లీగ్కే మరొక పేరు జమియత్ రిఫాయమే నిజాం. జమియత్ రిఫాయమే నిజాం మరొక పేరు. అదర్ నేమ్ ఇంకొక పేరు. ఈ ముల్కీ లీగ్, నిజాం సబ్జెక్ట్ లీగ్ లేదా నిజాం ప్రజల సంఘానికి మరొక పేరు జమియత్ రిఫాయమే నిజాం. మరి ఇది ఎందుకు ఏర్పాటు కాబడింది? వాట్ వాజ్ ద
మెయిన్ ఎయిమ్ స్లోగన్ అనేది నేర్చుకుందాం. మరి దీని యొక్క ముఖ్య అంశం ఏంటి, ముఖ్యమైనటువంటి ఎయిమ్ ఏంటి అని తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరో చూద్దాం. ప్రెసిడెంట్ రాస్తున్నాను, అధ్యక్షుడు. మరి ముల్కీ నిజాంకి అధ్యక్షుడు అంటే మినిస్టర్ నిజామత్ జంగ్. నిజాం దగ్గర పనిచేస్తున్న మినిస్టర్, ఆయన పేరు నిజామత్ జంగ్. సో దీనికి ప్రెసిడెంట్గా నిజామత్ జంగ్ గారు, జనసంబంధ మినిస్టర్. ఓకే, జనసంబంధ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిజామత్ జంగ్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి దీని యొక్క ఎయిమ్స్ ఏంటి, దీని యొక్క లక్ష్యాలు ఏంటి? ఎయిమ్స్ నెంబర్ 1, ఫస్ట్ ఇది ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. అంటే మా యొక్క భాష, లాంగ్వేజ్ అంటే ఏంటమ్మా భాష, కల్చర్ అంటే ఏంటి సంస్కృతి. మా యొక్క భాష, మా యొక్క సంస్కృతి అనేటటువంటిది మేము కాపాడుకోవాలి. నెక్స్ట్ ఫైట్ ఫర్ ద ముల్కీ రూల్. సో మా యొక్క ముల్కీ రూల్స్ కోసం ఫైట్ చేస్తాం మేము. అంటే ముల్కీ రైట్స్ కోసం, ముల్కీ రూల్స్ అండ్ ముల్కీ రైట్స్. మాకు ముల్కీ రూల్స్ ఇంపార్టెంట్, ముల్కీ రైట్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే ఇంకోటి రైట్స్ ఆఫ్ లోకల్, అంటే ముల్కీల యొక్క లోకల్లో ఉన్నటువంటి వారి యొక్క హక్కులు కూడా మేము కాపాడాలి అని కూడా చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే రెస్పెక్ట్ ఆఫ్ నిజాం. మేము నిజాంని రెస్పెక్ట్ ఇస్తాం, నిజాంని గౌరవిస్తూనే, నిజాం యొక్క ఆదేశాలు పాటిస్తూనే, నిజాం యొక్క గౌరవ మర్యాదలు ఉంచుతూనే మేము వీటి కోసం ఫైట్ చేస్తాం. ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, ఫైట్ ఫర్ ద ముల్కీ రూల్స్ అండ్ రైట్స్ ఆఫ్ లోకల్స్, రెస్పెక్ట్ ఆఫ్ నిజాంని రెస్పెక్ట్ చేస్తూనే, నిజాంని గౌరవిస్తూనే, అయ్యా మేము మీకు గౌరవిస్తూనే ప్లీజ్ గివి మా యొక్క ఆ లక్ష్యాలు మేము ఇందుకోసం పెట్టుకున్నామని చెప్పి నిజాంకి ఈ యొక్క ముల్కీ లీగ్ తన యొక్క అభ్యర్థనను చెప్పగలిగింది. ముల్కీ లీగ్ గేవ్ రిప్రజెంటేషన్ టు నిజాం. ఎందుకంటే మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. మొత్తానికి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దే గేవ్ రిప్రజెంటేషన్ టు నిజాం. ఈ ముల్కీ లీగ్ నిజాం గారికి ఉన్న ప్రాబ్లమ్స్, గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో చెప్పడం జరిగింది. అండ్ నిజాం ఆల్సో యాక్సెప్టెడ్. సో నిజాం కూడా ఓహో ఇలా జరుగుతుందా, మరి ఏం చేద్దాం అనేసరికి ఆయన కమిటీ అపాయింట్ చేశారు. కమిటీ వాజ్ అపాయింటెడ్. ఏ కమిటీ అది? అరవముదు అయ్యంగార్ కమిటీ. అరవముదు అయ్యంగార్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అరవముదు అయ్యంగార్ కమిటీ 1937 చాలా చాలా ముఖ్యమైనది. మరి ముల్కీ లీగ్ చాలా కొన్ని రిస్ట్రిక్షన్స్, అదేవిధంగా కొన్ని డిజైర్స్ చెప్పగలిగింది. ఇది ఇలా మా రిస్ట్రిక్షన్స్ ఇలా ఉన్నాయి, మమ్మల్ని ఇట్లా రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నారు, మాకు ఉద్యోగాలు లేవు. సో వీఆర్ వరింగ్ అలాట్ బికాస్ యూ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు అస్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్. మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారు ఎంప్లాయ్మెంట్స్లో, మా కల్చర్, మా లాంగ్వేజ్ ఇదంతా మిస్ అవుతుంది అని రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దీన్ని పరిశీలించమని అరవముదం అయ్యంగార్ కమిటీ, అరవముడు అయ్యంగార్ కమిటీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా రాస్తాను, అయ్యంగార్ కమిటీ 1937. దీస్ కమిటీ గేవ్ రిపోర్ట్. మరి ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1939లో రిపోర్ట్ ఇచ్చింది. దీస్ కమిటీ గేవ్ రిపోర్ట్ ఇన్ 1939. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1937లో అపాయింట్ అయింది, 1939లో రిపోర్ట్ వచ్చింది. మరి ఈ కమిటీ ఏమని సజెషన్ ఇచ్చింది? వాట్ ఆర్ ద సజెషన్స్? మరి ఏమని సలహాలు ఇచ్చింది ఈ కమిటీ? నియామకాల్లో పక్షపాతం, రికమెండేషన్స్ లేకుండా వ్రాత పరీక్ష ద్వారా నియమించాలి. ఓకే, no recommendations in the employment and written test should be conducted. రైట్. ముల్కీలకు ఉద్యోగాలు రావట్లేదు కదా, కాబట్టి రికమెండేషన్స్ ద్వారా చాలామంది నాన్ ముల్కీలకు ఉద్యోగాలు వస్తున్నాయి. రికమెండేషన్ల ద్వారా అంటే నియామకాల్లో ఎటువంటి పక్షపాతం లేకుండా, రికమెండేషన్స్ లేకుండా రిటర్న్ టెస్ట్ ద్వారా మనం ముల్కీలనే తీసుకోవాలి అనేటటువంటి సజెషన్ ఈ యొక్క అరవముదం అయ్యంగార్ కమిటీ చేసింది. అంతేకాకుండా ఏ సపరేట్ ఆర్గనైజేషన్
టు బి సెటప్ అంటే టు సెటప్ టు ఫిల్ ద జాబ్స్. సింపుల్గా చెప్దాం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం కావాలి. ఈ సెకండ్ పాయింట్కి ఉద్దేశం ఏంటంటే ఒక యంత్రాంగం కావాలి, ఒక యంత్రాంగం కావాలి. దేనికోసం యంత్రాంగం కావాలి? రిక్రూట్మెంట్. ఇప్పుడు మనకైతే టీఎస్పీఎస్సీ ఎలాగైతే ఒక ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ లేదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని ఉన్నాయి కదా, అంటే ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉండాలి నియమించడానికి అని అరవముదం అయ్యంగార్ కమిటీ ఈ 2 కీలక సూచనలు చేసింది. 1939లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు రికమెండేషన్స్ ఎంప్లాయ్మెంట్లో ఎటువంటి పక్షపాతం, మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి పక్షపాతం రికమెండేషన్ లేకుండా రాత పరీక్ష ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం అంటే ఎవరినైనా ఉద్యోగాల్లో నియమించాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఉండాలి. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ఒక సివిల్ సర్వీసెస్ లాంటి ఒక అసోసియేషన్ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటిది ఒకటి ఉండాలి అని చెప్పి అరవముదం అయ్యంగార్ కమిటీ 1939లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిపోర్టు ఎందుకు ఇచ్చారు? బికాజ్ ఆఫ్ ముల్కీ లీగ్ చేసినటువంటి ప్రెషర్ వల్ల నిజాం గారు అయ్యంగార్ కమిటీని నియమించి అయ్యంగార్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని తీసుకున్నారు. సో అయ్యంగార్ కమిటీ సూచనల మేరకు యాజ్ పర్ ద అయ్యంగార్ కమిటీ రికమెండేషన్స్. మరి అయ్యంగార్ కమిటీ రికమెండేషన్స్ వల్ల ఏం జరిగింది సార్? మరి అయ్యంగార్ కమిటీ వాళ్ళు ఇది చేయమన్నారు కదా రికమెండేషన్స్. ఇన్ 1945లో మళ్ళీ ఒక కొత్త రూల్స్ 1945లో కొత్త రూల్స్ చేయడం జరిగింది. 1945 ఆర్టికల్ 39 వాస్ యాడెడ్. ఒక ఆర్టికల్ 39 అనేటటువంటిది యాడ్ చేశారు. ఐ రిపీట్, ఆర్టికల్ నెంబర్ 39 వాజ్ యాడెడ్ ఇన్ 1945. అంటే అరవముదం అయ్యంగార్ కమిటీ చేసినటువంటి సూచనల మేరకు 1945లో అధికరణం 39 అనే దాన్ని ముల్కీకి యాడ్ చేశారు. అంటే ఇంతకుముందు మనకి 1919లో మనకు ముల్కీ ఫర్మానా ఉంది కదా, 1990 ముల్కీ ఫర్మానా ఉంది కదా. ఈ 1990 ముల్కీ ఫర్మానాలో 39 ఆర్టికల్ 39 అనేటటువంటిది యాడ్ చేశారు. ఆర్టికల్ 39 అనేటటువంటిది యాడ్ చేయడం జరిగింది. సో ఇది 1945లో చేసినటువంటి ముల్కీకి చేసినటువంటి చిన్న సవరణ అని చెప్పారు నిజాం. అండ్ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్ట్రిక్ట్లీ. అగైన్ ఇది ఖచ్చితంగా మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. తర్వాత ముల్కీకి చేసినటువంటి చివరి సవరణ జేఎన్ చౌదరి 1949 హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్. మరి జేఎన్ చౌదరి ఎవరు? మీకు చెప్పాను కదా, నిజాంని ఇండియన్ గవర్నమెంట్ ఓడించింది. భారత ప్రభుత్వం నిజాంని ఓడించింది. ఎప్పుడు? సెప్టెంబర్ 13, 1948లో యుద్ధం స్టార్ట్ అయితే 17 సెప్టెంబర్ 1948 హైదరాబాద్ వాజ్ డిఫీటెడ్. హైదరాబాద్ని ఓడించింది. హైదరాబాద్ని ఎవరు ఓడించిండ్రు? జేఎన్ చౌదరి ఓడించిండు. జేఎన్ చౌదరి వాజ్ డిఫీటెడ్. సో జేఎన్ చౌదరి రూల్డ్ ఫ్రమ్ 18 సెప్టెంబర్ 1948 టు 31st డిసెంబర్ 1949. సో ఈ కాలంలో జేఎన్ చౌదరి ఉన్నాడమ్మా. జేఎన్ చౌదరి వాజ్ ఏ మిలిటరీ అడ్మినిస్ట్రేటర్. హైదరాబాద్లో నిజాంని ఓడించేసిన తర్వాత మిలిటరీ జేఎన్ చౌదరి గారు 18 సెప్టెంబర్ 1948 నుంచి 31st డిసెంబర్ 1949 వరకు రూల్ చేశారు. ఈయన రూల్ చేస్తున్నప్పుడు ఈ యాక్ట్ వచ్చింది. మరి ఈయన చేసినటువంటి యాక్ట్ ఏంటి? 1949 హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్. యాజ్ పర్ దిస్ యాక్ట్ అపెండిక్స్ ఎన్ వాజ్ యాడెడ్. అపెండిక్స్ ఎన్ అనేది యాడ్ చేశారు. ఓకే, ఇంతకుముందు 39 చెప్పాను కదా, 39 యాడ్ చేశారు. ఇప్పుడు జేఎన్ చౌదరి 1949లో హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఈ యాక్ట్లో కొత్తగా ఎన్ అనేటటువంటి నిబంధన, కొత్తగా ఒక అపెండిక్స్లో ఒక సపరేట్ కాలంలో ఎన్ అనేటటువంటి నిబంధన పెట్టారు. సార్ మరి ఈ ఎన్ అనే నిబంధన ఏంటి సార్? మాకు తెలియాలి కదా. ఎన్ అనే నిబంధన ఏంటంటే నిజాంకు తెలియకుండా ముల్కీ కాని వ్యక్తిని
నిజాం అనుమతి లేకుండా నియమించరాదు. నిజాం అనుమతి లేకుండా నియమించరాదు. నాన్ ముల్కీ షుడ్ నాట్ బి అపాయింటెడ్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద నిజాం. నాన్ ముల్కీ షుడ్ నాట్ బి అపాయింటెడ్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద నిజాం. నిజాం యొక్క అనుమతి ఉంటేనే ఖచ్చితంగా అపాయింట్ చేయాలి, లేకపోతే అపాయింట్ చేయొద్దు. నెక్స్ట్, ముల్కీ రద్దు అయితే ఉద్యోగం కూడా రద్దు. మరి ఉద్యోగం కూడా రద్దు అవుతుంది. నీకు జాబ్ వచ్చింది, కానీ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ముల్కీ కాదని తెలిసింది, అప్పుడు ఏమవుతుంది? నీ ముల్కీ రద్దు అవుతుంది. ఇఫ్ యువర్ ముల్కీ వాజ్ అబాలిష్డ్, యువర్ డొమైసైల్ ఈజ్ అబాలిష్డ్, దెన్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో అబాలిష్డ్. ఇఫ్ you are considered, or if you become a non-mulki, then or your mulki abolished, then your employment also should be, you have to leave. ఇది జరిగింది. సో చిట్ట చివరిది, లాస్ట్ అండ్ ఫైనల్, అపెండిక్స్ ఎన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇక లాస్ట్ మళ్ళీ మనకి ఇవి అప్లోడ్ వస్తాయి, జాగ్రత్త. జేఎన్ చౌదరి, ఇంతకుముందు ఏమని చెప్పాను? సెప్టెంబర్ 13, 1948 టు 31st డిసెంబర్ 1949 వరకు చేశారని చెప్పాను కదా. ఈయన తర్వాత వచ్చింది ఎవరంటే ముల్లర్ కార్డింగ్ వెల్లోడి అని ఆయన వచ్చారు. ఈయన ఎవరు? ఐసీఎస్ ఆఫీసర్. ఈయన ఎవరమ్మా? ఐసీఎస్ ఆఫీసర్. జేఎన్ చౌదరిని తీసేశారు. జేఎన్ చౌదరి ఎందుకు తీసేశారంటే కొంతమంది ముస్లింలను రజాకార్లు అనేటటువంటి నెపంతో చంపేస్తున్నాడు, హీఈస్ కిల్లింగ్ ఇన్నోసెంట్ ముస్లిమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రజాకార్ అని చెప్పి ఈయన మీద ఒక ఎంక్వైరీ పడుతుంది. ఆ కమిటీ పేరు పండిట్ సుందర్లాల్ కమిటీ. పండిట్ సుందర్లాల్ కమిటీ, రైట్. పండిట్ సుందర్లాల్ కమిటీ ఎవరి మీద వేశారు? జేఎన్ చౌదరి మీద వేశారు. అంటే కిల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ ముస్లింలని ఇన్నోసెంట్ ముస్లింలను చంపేస్తున్నాడని చెప్పి జేఎన్ చౌదరి మీద కమిటీ వేశారు. ఈ కమిటీ ఏమని చెప్పిందంటే, ఎస్ జేఎన్ చౌదరి ఇలా చేస్తున్నాడని చెప్పి కమిటీ చెప్పగానే ఈయన తీసేశారు. ఓకే, మరి ఈ కమిటీలో ఇక్కడ మనకి పండిట్ సుందర్లాల్తో పాటు అబ్దుల్ గఫార్ రాస్తున్నాను ఇక్కడ, అబ్దుల్ గఫార్ తర్వాత అబ్దుల్ ఖాజీ, రైట్. సందర్భం వచ్చింది కదా చెప్తున్నాను. పండిట్ సుందర్లాల్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఆన్ mass killing of Muslim youth డ్యూరింగ్ దట్ జేఎన్ చౌదరి పరిపాలనా కాలంలో ముస్లింలు చాలామంది యూత్ కనబడకుండా చనిపోయారు. వాటి మీద ఎంక్వైరీకి పండిట్ సుందర్లాల్ కమిటీ చేశారు. పండిట్ సుందర్లాల్ కమిటీలో ఎంతమంది? 3. పండిట్ సుందర్లాల్ కమిటీ ఒకరు, అబ్దుల్ గఫార్ ఒకరు, అబ్దుల్ ఖాజీ ఒకరు. సో వీళ్ళు ఏమని చెప్పారు? ఎస్ కొన్ని మిస్టేక్ అయితే చేశారంగానే ఈయన తీసేసి ముల్లర్ కార్డింగ్ వెల్లోడి ఐసీఎస్ ఆఫీసర్. ఐసీఎస్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఇండియన్ సివిల్ సర్వెంట్. ఎవరు? ఇండియన్ సివిల్ సర్వెంట్. ఈయన రావడం జరిగింది. ఈయన ఎప్పుడు వచ్చారు? 1 జనవరి. ఎప్పుడు వచ్చారమ్మా? 1 జనవరి 1952. ఎప్పటి వరకు ఉన్నారు? 6th మార్చ్ 1952 వరకు ఉన్నారు. మరి ఆ తర్వాత ఏమైపోయింది? బూర్గుల రామకృష్ణారావు బికెమ్ సీఎం. ఎప్పుడు? 6th మార్చ్ 1952, రైట్. ఇది మనకి జేఎన్ చౌదరి పరిపాలనా కాలం, ఇది మనకి ముల్లర్ కార్డింగ్ వెల్లోడి పరిపాలనా కాలం, ఇది మనకి బీఆర్కే అంటే ఎవరు? బూర్గుల రామకృష్ణారావు ఎప్పటిదాకా పరిపాలించారు? 1956 మనకి 31st అక్టోబర్. దాని తర్వాత ఏమైంది? మనం ఏపీ అయిపోయింది, మనం ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయాం. ఏం జరిగింది అప్పుడు? హైదరాబాద్ ప్లస్ ఆంధ్ర ఈజ్ ఈక్వల్ ఏపీ అయిపోయింది. ఎప్పుడు? 1 నవంబర్ 1956 హైదరాబాద్ ఆంధ్ర రెండు కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది కదా. సో అట్లా బూర్గుల రామకృష్ణారావు వాజ్ ద ఫస్ట్ సీఎం అండ్ లాస్ట్ సీఎం ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు మనం టాపిక్ డివైడ్ అయినాం కొంచెం. సో ఇక్కడ ముల్లర్ కార్డింగ్ వెల్లోడి టైంలో ఏం జరిగిందో ముల్కీ రూల్ గురించి చెప్పుకుంటున్నాం మనం. అసలైతే అది మనం చెప్పుకోవాల్సింది. బట్ కాకపోతే సీక్వెన్స్ రావడానికి మీకు అర్థం కావడానికి వేరే విషయాలు కూడా చెప్పిన. ముల్లర్ కార్డింగ్ వెల్లోడి 1949 ఈయనే ఈ ముల్లర్ కార్డింగ్ వెల్లోడి వచ్చినప్పుడు ఏమని చెప్పారంటే, ఇంతకుముందు మనకు 1919 ముల్కీ ఫర్మానాలో మనకు ఫస్ట్ ఏ అండ్ ఫస్ట్ సి ఉంటాయి చూడండి, ఏబిసి అని రాసుకున్నాం మనం. ఫస్ట్ ఇది మనం ఏమనుకున్నాం? జన్మత. ఓకే, జన్మత. బిఏమని రాసుకున్నాం మనం. జన్మత అంటే ఏంటి? బై
బై బర్త్. బి ఏంటి? రెసిడెన్సీ. సి ఏంటి? 15 సంవత్సరాల నివాసం. 15 సంవత్సరాల నివాసం. సో ముల్లర్ కార్డింగ్ వెల్లోడి ఈయన వచ్చిన తర్వాత ఏమని చెప్పారంటే 1949లో చేసినటువంటివి పట్టించుకోనక్కర్లేదు. సో ఈ ఏసి అనేది పట్టించుకోనక్కర్లేదని చెప్పారు. దిస్ ఏ అండ్ సి వుడ్ నాట్ బి నెససరీ అపాయింట్ చేసుకోవడానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, ముల్లర్ కార్డింగ్ వెల్లోడి ఈయన ఐసీఎస్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఈయన ఏమని చెప్పారంటే 1990లో ముల్కీ ఫర్మానాలో ఉన్నటువంటి 1A 1C అనేటటువంటిది పట్టించుకోని అవసరం లేదు అని చెప్పారు. అంటే ఎవరైనా కావచ్చు 15 సంవత్సరాల నివాసం ఉండనక్కర్లేదు అనేటటువంటిది ఇక్కడ మనకు తెలిసిపోయింది. సో మొత్తానికి ముల్లర్ కార్డింగ్ వెల్లోడి లాస్ట్ ఈయన 1C నీడ్ నాట్ బి మ్యాండేటరీ by birth and 15 years of residence not mandatory to the employees recruit in the Hyderabad state. హైదరాబాద్ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ కోసం హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు అవసరం లేదు, పుట్టినక్కర్లేదు, హైదరాబాద్లో 15 years నివాసం ఉండనవసరం లేదు అనేటటువంటిది ఒక రూల్ తీసుకురావడం జరిగింది. సో దానివల్ల మళ్ళీ మనం చాలా వరకు ఉద్యోగాలు కోల్పోయాము. ఒకసారి 1 minute నేను మీకు ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, 1868 ఏం జరిగింది? అఫ్జల్ ఉద్దౌలా కాలంలో హీ ఇష్యూడ్ వన్ ఫర్మాన్ ఆర్డర్. ఆయన ఆర్డర్ పెట్టారు. ఏమని ఆర్డర్ పెట్టారు? అపాయింట్ ఓన్లీ ముల్కీస్ అని చెప్పారు. ఆ తర్వాత 1888లో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఏమని చెప్పారు? ఒక గెజిట్ తీసుకొచ్చారు. ఒక రాజపత్రం తీసుకొచ్చారు. ఆ తర్వాత 1910లో ఏమని చెప్పారు? మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు ఏమని చెప్పారు? ఆల్ నాన్ ముల్కీ ఎంప్లాయీస్ని టెంపరరీ అని చెప్పారు. ఆల్ నాన్ ముల్కీ ఎంప్లాయ్మెంట్ ఏమని చెప్పారంటే టెంపరరీ అని చెప్పారు. ఓకే, దాని తర్వాత 1919 ముల్కీ ఫర్మానా. ఆ తర్వాత 1919 ముల్కీ ఫర్మానా తర్వాత 1933 ముల్కీ ఫర్మానా. ఆ తర్వాత 1939లో మనకి అరవముదం అయ్యంగార్ కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారంగా 1945లో మళ్ళీ అమెండ్మెంట్ జరుగుతుంది. ఈ అమెండ్మెంట్లో ఏం జరిగింది? అపెండిక్స్ ఎన్ వాజ్ యాడెడ్. ఒక అపెండిక్స్ ఎన్ అనేది యాడ్ చేసిండ్రు. ఆ తర్వాత 1949లో మళ్ళీ ఏం జరిగింది? ఇక్కడ 39 ఆర్టికల్ నెంబర్ 39 వాజ్ యాడెడ్. ఇక్కడ 1949లో అపెండిక్స్ ఇక్కడ ఏం జరిగింది? అపెండిక్స్ ఎన్ అనేది వాడారు. ఆ తర్వాత ఎంకే వెల్లోడి టైంలో ఏమని చెప్పారు? వెల్లోడి గారు 1A 1Cని పట్టించుకోనవసరం లేదు అని చెప్పారు. ఈ 1A 1C ఏంటి? ఇంతకుముందు వీడియోలో చెప్పాను. 1A అంటే జన్మథా బై బర్త్, 1C అంటే ఏంటి? 15 years సర్వీసెస్. ఇవి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, వేరేటోళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఎంకే వెల్లోడి టైంలో ఆయన చేయడం జరిగింది. ఇదండి మిత్రులారా, మొత్తానికి ముల్కీ లీగ్తో పాటు ముల్కీ లీగ్ తర్వాత వచ్చినటువంటి రకరకాలైనటువంటి అసోసియేషన్, వాటి యొక్క పాత్ర, ఏ విధంగా ముల్కీ యొక్క రూల్ అనేటటువంటిది దాని యొక్క డైమెన్షన్ చేంజ్ అయింది, దాని యొక్క పరిధి ఎలాగ మారింది, ఎట్లా ముల్కీ యొక్క రూల్స్ అనేటటువంటివి కాలక్రమేణా ఎట్లా చేంజ్ అనేటటువంటి ఈ సెషన్లో ఈ క్లాస్లో నేర్చుకుంటున్నాం. మిత్రులారా, ఇప్పుడు నేను బోర్డు మీద చెప్పినటువంటి ఇవి కానీ, ఇంతకుముందు చెప్పినటువంటి హైదరాబాద్ అసోసియేషన్ కావచ్చు, ఉస్మానియా లోకల్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ కావచ్చు, సొసైటీ ఆఫ్ యూనియన్ ప్రోగ్రెస్ కావచ్చు, నిజాం ఫర్మానా కావచ్చు, హైదరాబాద్ అసోసియేషన్ కావచ్చు, ముల్కీ సబ్జెక్ట్ లీగ్ ఎస్ఐలో వచ్చిందని చెప్పాను కదా. ఇవి ఇంతకుముందు చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చాయి. కావాలంటే ఒకసారి టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్లో చూడండి, తప్పకుండా ఏదో ఒక క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ సెషన్తో మీ ముందు ఉంటాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే, ఈ క్లాసెస్ నచ్చినట్టయితే 10 మందికి చెప్పండి, ఉద్యోగాలు కొట్టండి, మంచిని ఎప్పుడైనా 10 మందికి చెప్పండి. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఎక్కడ కూడా క్లాసెస్ లేవు, నేను చాలా చూశాను. నేను ప్రిపేర్ అవుతూ మీకోసం, మీరు నాలాగా బాధపడొద్దనే ఉద్దేశంతో సీక్వెన్స్గా చెప్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. మీ సబ్స్క్రైబ్ ఏంటో, మీ సత్తా ఏంటో చూపించాలి. అంతవరకు సెలవు. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.